వసు రిషి స్టూడియోకి వచ్చింది. వసుంధర్ని చూడగానే రిషి ప్రాణం లేచి వచ్చింది. వసు ఫాస్ట్గా రిషి ఇంకా ఏం చేస్తున్నావు పద అంటూ షూట్కి రెడీ అయింది. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంది. ఇంతలా చొరవగా ఉండడం వసులో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది రిషికి. గుడిలో చూసినప్పుడు చాలా పొందికగా తనతో మాట్లాడడానికి చాలా భయంగా ఉండే వసు ఇక్కడ మాత్రం చాలా ధైర్యంగా షూట్కి రెడీ అయింది. ఇంత డిఫరెన్స్ ఏంటి అనుకున్నాడు. అంతలో టీం షూట్ అంతా రెడీ చేసేసరికి ఇక రిషి వీడియో షూట్ ప్రారంభించాడు. వసు డ్రెస్ వేసుకుని రెడీ అయ్యిందే కానీ యాక్టింగ్ మాత్రం రావడం లేదు. డైరెక్టర్ చెప్పినట్టు యాక్టింగ్ చేయడానికి ట్రై చేసింది, కానీ చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా వసు కనిపించింది. అలా వసుని చూస్తూ ఆశ్చర్యపోయాడు రిషి. అంతలో వసు హెయిర్ అంతా ఫేస్ మీదకి వచ్చింది. అప్పుడు రిషి తన హెయిర్ని ఫేస్ మీద నుండి వెనుకకు పెట్టాడు. అప్పుడే రిషి హ్యాండ్స్ తన ఫేస్ని టచ్ చేస్తూ ఉంటే వసు రిషి కళ్ళల్లోకి చూస్తూ ఉంది. రిషి అది అబ్జర్వ్ చేయకుండా బిజీగా వసు ఫేసు కెమెరాకి సెట్ చేస్తున్నాడు. డైరెక్టర్ ఏ విధంగా చెప్తే అదే విధంగా వసు యాక్ట్ చేస్తుంది. ఫస్ట్ టైమే ఇంత బాగా యాక్ట్ చేసిన వసుకి టీం అంతా ప్రశంసలు వెల్లువ కురిపించారు. వసు కూడా తనందరూ అభిమానించడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. రిషి కూడా వసు ఇంతలా యాక్ట్ చేస్తుందని ఊహించలేదు. ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంతలో పక్కనే ఉన్న ట్రైపాడ్ వసు మీద పడిపోయింది. వెంటనే రిషి అది గమనించి వెళ్ళి వసుని పట్టుకున్నాడు. రిషి వసు కింద పడిపోయారు. అప్పుడు వసు రిషి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అక్కడ టీం అంతా దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు నార్మల్ అయ్యారు. వసు ఏమవ్వలేదు కదా అన్నారు టీంలో ఒక అమ్మాయి. మరో అమ్మాయి రిషి ఉండగా వసుకి ఏం అవ్వదులే అంది మరో అమ్మాయి. అక్కడ జరిగిన విషయం ఏదైనా కానీ వసుంధరకు మాత్రం అందరూ యాక్టింగ్ని పొగడ్డం చాలా నచ్చింది. తనే ఒక మోడల్ అయినట్టుగా ఫీల్ అయింది. అప్పుడే అక్కడ ఉన్న ఒక బాయ్ అందరికీ జ్యూస్ తీసుకొచ్చాడు. రిషికి ఇచ్చాడు. పక్కనే ఉన్న వసుకి ఇవ్వబోతుండగా అతను చెయ్యి జారి జ్యూస్ వసు డ్రెస్ మీద పడింది. వెంటనే వసుంధర చాలా కోపంగా రియాక్ట్ అయింది. అంతేకాకుండా ఆ అబ్బాయి చెంప చెల్లుమనిపించింది. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని పనిచేస్తున్నావా? జ్యూస్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తున్నావు? జాగ్రత్తగా ఇవ్వాలని తెలీదా అనేసరికి అందరూ వసు వైపు అలా చూస్తూ ఉన్నారు. ఇక వసు కోపంతో రిషి బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ వసు అలా చేయడం రిషికి నచ్చలేదు. జరిగిన చిన్న మిస్టేక్ దానికి అంతలా వసు రియాక్ట్ అవ్వడం ఏంటి? ఎంతో సున్నితంగా ఉండే వసు ఎందుకు ఇలా ప్రవర్తించింది అర్థం కాలేదు రిషికి. ఆ పని చేసే బాయ్కి సారీ రాము ఏమనుకోకు, మేడం ఏదో కోపంలో అలా చేశారు అన్నాడు రిషి. పర్లేదన్నా అని ఆ అబ్బాయి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక షూట్ డైరెక్టర్ అయితే ఓకే రిషి డెమో చాలా బాగా వచ్చింది, వీలుంటే ఈ అమ్మాయి మెయిన్ యాడ్లో కూడా యాక్ట్ చేసేలా చూడు, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది చూసావు కదా అన్నాడు రిషితో. ఆ మాటలు వింటున్నాడే కానీ మనసులో మాత్రం రిషికి వసు ఇలా చేసిందేంటి, తనని అర్థం చేసుకోవడం తనేమైనా తప్పు చేశాడా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఓకే సరే డైరెక్టర్ గారు, తనే మెయిన్ యాడ్ యాక్ట్ చేస్తుందేమో కనుక్కుంటా అని చెప్పి ఇక మనసు బాగోకపోవడంతో ఇంటికి వెళ్ళిపోయాడు రిషి. నేను ప్రేమించే అమ్మాయిలో 2 కోణాలు ఉన్నాయా? కేవలం అందం చూసే నేను వసుని ప్రేమించానా? తన్ను పూర్తిగా అర్థం చేసుకోవడంలో నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను అని ఆలోచిస్తూ ఉన్నాడు రిషి. తను ప్రేమిస్తున్న వసుంధర ఒకరా కాదా అనే విషయాన్ని రిషి తెలుసుకుంటాడా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ 15.